బాహుబలి 2 కలెక్షన్ని పుష్ప 2 మూవీ దాటేసింది. 28 ఏప్రిల్ 2017 బాహుబలి 2 రిలీజ్ అయింది. అయితే మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి మంచి టాక్తో సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే కలెక్షన్ పరంగా 1810 కోట్లు, అలా 1810 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత నుంచి 2018, 19, 20, 21, 22, 23, 24 ఈ 6 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో బాహుబలి 2 కలెక్షన్లు ఎవ్వరూ దాటలేకపోయారు. అయితే రాజమౌళి గారు, అలాగే ఎన్టీఆర్ అన్న, రామ్ చరణ్ అన్న వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో RRR అనే మూవీ వచ్చింది. ఆ మూవీ దాటిద్దని చాలామంది ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే మల్టీ స్టారర్ మూవీ, మళ్ళీ రాజమౌళి గారే డైరెక్టర్ కాబట్టి మూవీ ఈజీగా దాటేసిద్ది అనుకున్నారు. కానీ మూవీ బాహుబలి 2 కలెక్షన్ దగ్గరలోకి వెళ్ళలేదు. అయితే దాని తర్వాత ఇంకా కొన్ని మూవీస్ ట్రై చేశారు. అలాగే తమిళ నుంచి, బాలీవుడ్ నుంచి ఇలా ఏ మూవీస్ వచ్చినా బాహుబలి 2 కలెక్షన్లు అనేది దాటలేదు. ఇప్పుడు దాకా అలాగే ఉన్నాయి ఆ కలెక్షన్లు. తర్వాత పుష్ప 2 మూవీ వచ్చింది. ఈ మూవీతో చాలామంది అనుకున్నారు బాహుబలి 2 కలెక్షన్ దాటిద్దని. అలాగే రిలీజ్ అయ్యి దగ్గరగా 32 రోజులు 33 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా 1831 కోట్లు సంపాదించింది పుష్ప 2 మూవీ. అయితే ఈ మూవీ హిందీలో అయితే ఎక్కువ రికార్డులు సృష్టించింది. అక్కడ స్టార్లు కూడా చేయలేంది అల్లు అర్జున్ గారు అక్కడ రికార్డులు అనేది సృష్టించారు. బాహుబలి 2 కలెక్షన్లు అనేది దాటేశారు. అయితే ఈ 6 సంవత్సరాల్లో సాధ్యం కాని పుష్ప 2 మూవీ వల్ల సాధ్యమైంది. అయితే ఇప్పటి నుంచి పుష్ప 2 రికార్డ్ అనేది ఉండిద్ది. దాన్ని టార్గెట్గా మామూలుగా దాన్ని దాడతాకే ఇంకా మిగతా సినిమాలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే బాహుబలి 2 కలెక్షన్లు దాటేసింది కాబట్టి తెలుగులో చూసుకుంటే మనం పుష్ప 2 మూవీ ఫస్ట్ ప్లేస్లో ఉండిద్ది, తర్వాత బాహుబలి 2 ఉండిద్ది. చూడాలి మరి మళ్ళీ రికార్డ్ ఎవరన్నా దాడతారా లేదా, ఇవి ఇలాగే ఉంటాయా అనేది మనమైతే చూడాలి. మీరేమనుకుంటున్నారు? ఈ రికార్డులు ఎవరన్నా దాటుతారా అనుకుంటున్నారా, లేదా ఇవి ఇలాగే? బాహుబలి 2తోనే మనకి పాన్ ఇండియా మూవీ అనేది పరిచయం అయ్యింది. ఎందుకంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇలా ఒకేసారి తెలుగులో ఏ మూవీ రిలీజ్ అవ్వాల. ఫస్ట్ తెలుగులో రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత వేరే లాంగ్వేజ్లోకి డబ్ అయి వెళ్ళేది. అయితే ఒకేసారి పాన్ ఇండియా మూవీ అనేది మనందరికీ తెలిసింది ఈ మూవీతోనే. అయితే ఈ మూవీ హిందీలో బాగా కలెక్షన్ సంపాదించింది. అక్కడ పెద్ద పెద్ద హీరోల మూవీస్ కూడా ఆ టైంలో ఉన్నాయి. అయినా సరే వాళ్ళందరూ మూవీస్ దాటి బాహుబలి 2 చాలా కలెక్షన్లు సంపాదించింది. అలాగే అమెరికాలో కానీ, ఇటు చూస్తే జపాన్లో కూడా రిలీజ్ చేశారు మూవీ. అక్కడ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ప్రభాస్ అన్నకి మ్యూజియంలో ఒక ఐడల్ పెట్టారు. రాజమౌళి గారు, అలాగే ప్రభాస్ అన్న, రానా, తమన్నా వీళ్ళందరూ కొత్త వాళ్ళే బయట హిందీలో. అంటే హీరోయిన్స్ తెలుసు కానీ హీరో అంతగా పాపులర్ కాదు. అక్కడ మూవీకి వస్తారా రారా అన్న డౌట్. మూవీ బడ్జెట్ చూస్తేనేమో 300-400 కోట్ల పైనే ఉంది. అయితే ప్రొడ్యూసర్లు కూడా ధైర్యంగా ఆ మూవీ అనేది తీశారు. ఆ మూవీతోనే తెలుగు సినిమాలు ఇంకా వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేయడం మొదలుపెట్టారు. ప్రొడ్యూసర్లు కూడా ఎంత అమౌంట్ అయినా సరే మూవీ పైన పెట్టి తీయాలి అని చూశారు. బాహుబలి 2 మూవీ గేమ్ చేంజర్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మూవీతోనే వరుసగా మన తెలుగు సినిమా అనేది ప్రపంచ స్థాయికి తెలిసింది. అలాగే ఇటు హిందీలో కూడా మనకి మార్కెట్ ఓపెన్ అయింది. ఇటు తమిళ్, మలయాళం ఇలా ఎటు చూసినా మన తెలుగు సినిమాకి కొద్దిగా ఆదరించారు, చూశారు అంటే బాహుబలి 2 మూవీ ద్వారానే. ఆ తర్వాత ఇంకా వరుసగా మన హిట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. కానీ బాహుబలి కలెక్షన్లో తెలుగులో ఏ మూవీ దాటలేదు అనుకున్నాం. రీసెంట్ టైంలో హిందీ మూవీస్ కూడా ఏది కలెక్షన్లు అనేవి 200-300 కోట్ల పైన దాటి ఎక్కడా వెళ్ళలేదు అనుకుంటా. ఆ టైంలోనే సరిగ్గా పుష్ప మూవీ అనేది రిలీజ్ అవటం, పుష్ప 1 అది చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత పుష్ప 2 పక్కాగా దాటిద్దని చాలామంది అనుకున్నారు. అలాగే పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది. కలెక్షన్లు అనేది దాటి కొత్త కలెక్షన్లు అనేది రికార్డు పెట్టింది. అయితే 2017 ఆ టైంలో ఇలా కొత్త వాళ్ళందరినీ పెట్టుకొని, అంటే బయట స్టేట్ల పరంగా 1810 కోట్లు కలెక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అప్పట్లోనే. అప్పటి నుంచి ఇంకా రికార్డ్ అలాగే ఉండటం. కానీ ఈ టైంలో పుష్ప 2 మూవీ దాటేసిందనే చెప్పుకోవచ్చు. ఇంకా అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రికార్డుని ఎవరో బ్రేక్ చేస్తారో చూస్తూ ఉండాలి. అయితే సుకుమార్ గారు కూడా రంగస్థలం, పుష్ప 1, పుష్ప 2 ఈ 3 సినిమాల కోసం చాలా కష్టపడ్డారు. అలాగే చాలా మంచి సక్సెస్ అయ్యారు. అల్లు అర్జున్ కూడా ఈ మూవీ కోసం దగ్గర 3 సంవత్సరాలు అనే టైం పెట్టాడు. మలయాళంలో కూడా అల్లు అర్జున్కి చాలా మంచి క్రేజ్ ఉంది. అక్కడ ఒక స్టార్ హీరో, మన స్టార్ హీరో ఎలాగో మనకి అక్కడ కూడా అల్లు అర్జున్ ఒక స్టార్ హీరో.
అలాగే తమిళ్, కన్నడ, మలయాళం ఇలా ఎక్కడ చూసుకున్న మూవీ అనేది మంచి రెస్పాన్స్తో మంచి హిట్ అయ్యి ఇంత కలెక్షన్లు అనేది సంపాదించింది. అలాగే మరి చూడాలి ఈ మూవీని జపాన్ అటు ఏమన్నా డబ్ చేస్తారా లేదా అని. ఎందుకంటే రీసెంట్గా మన సినిమాలన్నీ జపాన్లో కూడా ఎక్కువ చూస్తున్నారు కాబట్టి అటువైపు ఏమన్నా పంపిస్తారేమో చూడాలి. ప్రజెంట్ అయితే మంచి రికార్డులు అనేది సృష్టిస్తూ ఉంది. పుష్ప 2 మూవీ ఇంకా రన్ అవుతానే ఉంది సక్సెస్ఫుల్గా. సుకుమార్ గారు కూడా ఈ మూవీతో చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే ఏ డైరెక్టర్ అయినా ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి, ఒక రికార్డు సృష్టించాలి అని అనుకుంటారు కాబట్టి సుకుమార్ గారు రంగస్థలం మూవీతో అంత పెద్ద హిట్ అయితే తీసుకున్నారో మనందరికీ తెలుసు. అలాగే పుష్ప మూవీ అంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు పుష్ప 2 అయితే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంది కాబట్టి దీని గురించి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. అలాగే అల్లు అర్జున్ కూడా నెక్స్ట్ ఏ మూవీ చేస్తారో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అయితే నీకు ఏ మూవీ అంటే ఇష్టం, బాహుబలి 2నా పుష్ప 2నా కూడా కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.